ఉగ్రవాదుల ఫ్యాక్టరీ నడుపుతున్న పాకిస్తాన్ తానే దాని బారిన పడింది. దేశంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఇస్లామాబాద్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడిషియల్ కోర్ట్ కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరిగింది. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచ్చిన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీస్ వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. హోంమంత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది ఈ దాడిలో మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం 6 కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రిక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఆరితేరింది.